జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఇప్పుడు గ్రహాలు ఈ 2025 సంవత్సరం మొదలైన తర్వాత మనకి అతిపెద్ద అనేక గ్రహాలు కూడా మారడం అనేది, స్థన మార్పిడి అనేది అవడం జరుగుతూ ఉంది. అయితే మొన్నటి మార్చి 29వ తారీఖున షష్టగ్రహ కూటమి అనేది మనకి మీనరాశిలో సంచరించింది. అక్కడ మనకి అన్ని రకాల గ్రహాలు, శని భగవానుడు, రవి భగవానుడు, అలానే చంద్రుడు, అలానే శుక్రుడు, రాహువు కూడా అక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత మే 18వ తారీఖున గురువు, రాహువు, కేతువు, రవి భగవానుడు కూడా మారడం జరుగుతూ ఉంది. రానున్నటువంటి రోజుల్లో మళ్ళీ కూడా శుక్రుడు, బుధుడు కూడా మారేటువంటి అవకాశం లేనున్నపోలేదు. అయితే ఈ యొక్క గ్రహ చలనం, ఈ యొక్క గ్రహ మార్పిడి, ఈ యొక్క గ్రహాల యొక్క కదలిక, ఈ గ్రహాల స్థానాల మార్పిడి వలన ద్వాదశ రాశుల వారికి వారి యొక్క స్థితిగతుల ప్రకారంగా, వారి యొక్క గోచార ప్రకారంగా, వారి యొక్క నామనక్షత్ర ప్రకారంగా ఎలా ఉండబోతుంది. అలానే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి 2025 సంవత్సరంలో అతిపెద్ద గ్రహాలు అంటే మారుతున్నాయి. కాబట్టి ఈ యొక్క మనుషుల యొక్క స్థితిగతులు కూడా, విపత్తులు కూడా, అలానే మనకి ఆ ఊహించలేనటువంటి పరిస్థితులు ఏర్పడేసి, అలానే విధంగా పరిస్థితులు కూడా మనకి అందలేదా అన్నట్టుగాను, కొందరికైతే కుడి ఎడమవటం, కొందరికైతే బొళ్ళు ఊడలవటం, కొందరికైతే నైటే కోటీశ్వర్లు అవటం, ఇలాంటి స్థితిగతులు ఉన్నటువంటి మార్పులు అయితే మనము ఖచ్చితంగా ఈ యొక్క 18 మాసములలో చూడగలుగుతాం. ఈ 18 మాసాలంటే ఏప్రిల్, మనకి మే నెలలో మారినటువంటి గురువు, రాహు, కేతువు ఈ యొక్క గ్రహాల నుంచి ద్వాదశ రాశుల వరకు ఎలా ఉండబోతుంది, వారి యొక్క స్థితిగతులు ఏంటి అనేది మనకి 18 మాసాల వరకు, అంటే దగ్గరగా 2027 సంవత్సరం ఫిబ్రవరి మాసం వరకు కూడా ఎలా ఉండబోతుంది, మళ్ళీ గురువు మారేంత వరకు కూడా, అలానే రాహుకేతులు మళ్ళీ మారేంత వరకు కూడా ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మనము పరిశీలన చేద్దాం. ఈ రాహువు, కేతువు ప్రభావితం ద్వాదశ రాశుల మీద అన్నిటి మీద ఉంటుంది. అందులోనూ మీనరాశి, ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి. మీనరాశి వారికి కూడా రాహుకేతు ప్రభావితం ఉంది. ఎలా? 12వ స్థానంలో రాహు ఉన్నాడు, అలానే ఇక్కడి నుంచి చూసుకుంటే 8వ స్థానంలో కేతు ఉన్నాడు. దీనివలన ప్రభావితం ఎలా ఉంటుంది? మీనరాశి వారికి పెళ్ళయి ఉందా, స్త్రీ అయినా పురుషుడైనా, వారిలో ఎడబాటు దూరం అయితే కొంత కనబడుతుంది. భయపడకండి. పిల్లలు మాట వినట్లేదా? ఇప్పుడు వింటారు, పర్వాలేదు, ఎందుకంటే రాహుకేతు మారారు కాబట్టి వింటారు. ఆర్థికంగా ఇబ్బంది ఏమైనా ఉందా? అప్పులు చేశారా? అప్పులు పాలయ్యారా? వ్యాపారంలో నష్టాలు ఉన్నాయా? వీటన్నిటికీ ఇప్పుడు శని భగవాన్ మీకు ఏలనాటి శనితో మొదలయ్యాడు కదా, మార్చి 29, 2020 నుంచి. అయితే మీకు ఈ రాహుకేతువు మే 18వ తారీఖు మారుతున్నారు. దాని ద్వారా మీకు కొంచెం మేర అదృష్టం అయితే ఉంటుంది. ఎలా మీనరాశి వారికి అదృష్టం ఉంటుందయ్యా అంటే, 12వ స్థానంలో రాహు ఉన్నాడు కదా అంటే దాని వల్లనే అదృష్టం ఉంటుంది. ఎలా అంటారా? భార్యాభర్తలు కొట్లాడుకునేవారు కొట్లాటం తగ్గిస్తారు. ఆలోచన విధానం మారుతుంది. ఆలోచన విధానం మారుతుంది కనుక ఆలోచించే తత్వం కూడా ఏర్పడుతుంది. ఇది మీనరాశి వారి లక్షణం. దానితో పాటు మీనరాశి వారికి పంట భూములు, రైతులు గాను, మెడికల్ షాప్ గాను, ఆస్ట్రాలజర్స్ గాను, గురువులు గాను, అలానే మెడికల్ షాప్స్ డాక్టర్స్గా రాణించేందుకు చాలా అనుకూలంగా ఉంది. అలానే పంట భూములు పండించేందుకు ఎరువులు గాను, రైతులు గాను చేసుకుంటే ఇంకా అనుకూలంగా ఉంది. ఆ ఎరువులు తయారు చేసేటువంటి వ్యక్తిగా ఉంటే కూడా, ఇంకా ఆ మెడిసిన్ తయారు చేసే వ్యక్తిగా ఉంటే కూడా రన్నింగ్గా ఉంది. సాఫ్ట్వేర్ కంపెనీల్లోనూ, ఉద్యోగవేత్తల్లోనూ మీకు ఏదైనా సొంతగా వ్యాపారం పెట్టాలన్నా కూడా చాలా అనుకూలంగా ఉంది. పాల ఉత్పత్తితో సంబంధించిన వ్యాపారాలు అయితే మీకు ఇంకా అద్భుతంగా కలిసి వస్తుంది. రాహుకేతు గురువు కూడా మారడం ద్వారా మే 18వ తారీఖు మారారు 2025 సంవత్సరంలో. దీని ద్వారా 18 మాసాలు అంటే దగ్గరగా 10 రోజులు అటు ఇటుగా 18 మాసాలకు ఒకసారి మారేటువంటి గ్రహాలు ఇవన్నీను. అయితే మీకు 2027 సంవత్సరం వరకు కూడా ఈ యొక్క పరిహారం ఉంటుంది. ఈ 2020 సంవత్సరం వరకు కూడా మీకు రాణించేటువంటి అదృష్టం ఉంటుంది. మీకు ఈ 18 మాసాలు శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది ఏం ఉండదు. ఏలనాటి శనిలో మీకు ఈ 18 మాసాలు తీసేసేయండి. మీకు అన్ని రకాలు రాణిస్తారు, అన్ని రకాలు కలిసి వస్తుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. మీరు ఏం ఆలోచించకుండా ముందడుగు వేసేసేయండి. ఎవరిని నమ్మొద్దు.
ముందుకు వెళ్ళొద్దు, ఎక్కడికి ఇచ్చేయొద్దు, ఎవరిని నమ్మి పెట్టుబడులు పెట్టొద్దు, అలాంటి వాళ్ళని నమ్మొద్దు, ఏది కూడా మీకొద్దు. అఫైర్స్, లవ్ అఫైర్స్, వన్ సైడ్ లవ్ మ్యారేజెస్ మీకొద్దు. అరేంజ్ మ్యారేజ్ చేసుకోండి. అరేంజ్ మ్యారేజ్ మీకు సక్సెస్ అవుతుంది. స్త్రీ అయినా పురుషుడైనా సరే అరేంజ్ మ్యారేజ్ మాత్రం మీకు సెట్ అవుతుంది. ఈ 2020 సంవత్సరం మే మాసంలో మారేటువంటి గ్రహాల వలన మీకు 2020 సంవత్సరంలో పెళ్లి అయ్యేటువంటి ఆలోచన కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పెళ్లి చేసుకోండి. ఏ రంగంలో రాణిస్తారు. మీనరాశి వారికి, అన్ని రాశుల వారికి కూడా ప్రత్యేకంగా రెమెడీ చెప్తా ఉన్నా కాబట్టి మీనరాశి వారికి ప్రత్యేకించి మీనరాశి వారు మాత్రమే చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఒకటి ఉందండి. అదేంటంటే ప్రతి పౌర్ణానికి ముందు రోజున బియ్యం 1 కిలోంబావు తీసుకోండి. ఒక రాగి కాయిన్ కానీ వెండి కాయిన్ కానీ మీకు స్తోమత కొంత తీసుకోండి. దొరకలేదు తెల్ల వస్త్రం ఒకటి తీసుకోండి. తువ్వాల కానీ, పంచ కానీ, కండువా కానీ ఏదొకటి ఒక తెల్లని వస్త్రం తీసుకోండి. కర్చీఫ్ అయితే కాదు, కర్చీఫ్ ఇవ్వకూడదు. అట్లానే ఏదైనా వస్త్రం తీసుకోండి. తీసుకొని ఈ తెల్లని బియ్యం ఏదో 1 కిలోంబావు తీసుకొని అక్కడ నవగ్రహాలు ఉంటాయి మండపం. మన ఏ టెంపుల్లోకి ఆలయాల్లోకి వెళ్ళినా ఆ నవగ్రహాల మండపంలో చంద్రుడు ఉంటాడు. ఆ చంద్రుడి దగ్గర అభిషేకం చేసుకోండి. ఆ వస్త్రం ఆయన మీద ధరించేసేయండి. లేదు ఏదైనా బ్రాహ్మణోత్తమం చూసుకోండి. సమీప దూరంలో ఎక్కడ బ్రాహ్మణోత్తమం ఉంటే అతనికి దానం ఇచ్చేసేయండి. మీకు అదృష్టం అనేది అలా వస్తుంది. పుట్టింటి నుంచి, అత్తోరింటి నుంచి బేవచ్చని అదృష్టం వస్తుంది. ఇంకా ఒక చిన్న పరిహారం చేసేసేయండి. ప్రతి పౌర్ణమి ముందు చేసేసుకోండి. అలా దానం ఇచ్చినటువంటి పంతులు గారికి కాలికి నమస్కారం చేయకండి దానం ఇచ్చిన రోజున. ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. మరొకటి ఉంది, మనకి క్యాండిల్స్ అని అంటారు, కొవ్వొత్తులు అంటారు. ప్రాంతీయ లాంగ్వేజ్లు, ప్రాంతీయ భాషలో కొవ్వొత్తులు అంటారు. అలానే క్యాండిల్స్ అంటారు. క్యాండిల్స్ అంటే మనకి తినేటువంటి వాటి పేరు కూడా క్యాండిల్స్ వచ్చినాయి ఈ రోజున. క్యాండిల్స్ అనే సంథింగ్ చాలా ఉన్నాయి. అందుకని మనకి మైనంతో చేసినటువంటి వెలిగించేటువంటి వెలుతురు వచ్చేటువంటి క్యాండిల్స్ అంటారు. ఈ క్యాండిల్స్ వైట్ ఉంటే తెచ్చుకోండి. ఈ వైట్ క్యాండిల్స్, రెడ్ క్యాండిల్స్ మాత్రమే తెచ్చుకోండి. ఈ క్యాండిల్స్ని ప్రతిరోజు కరెంట్ ఉన్నా మీకేం పని లేకపోయినా ఏం కాదు, మీ బెడ్రూమ్లో ఒక క్యాండిల్ని వెలిగించండి. బెడ్రూమ్ లేదా హాల్లో, హాల్ లేదా డైనింగ్ హాల్ లేదా బయట ఆడనే వెలిగించేసి దానిలో పెట్టేసేయండి. ఆ క్యాండిల్ వెలిగించేసేయండి. ప్రతిరోజు ఒక క్యాండిల్ చిన్నది తెచ్చుకోండి. ఒక వేలంత సుమారుగా క్యాండిల్ తెచ్చుకొని వెలిగించేసి ఆ క్యాండిల్ దానికి అదే కొండ ఎక్కేంత వరకు ఉండండి. మధ్యలో ఏదైనా కొండ ఎక్కిందంటే మళ్ళీ వెలిగించండి. ప్రతిరోజు ఈ పని చేయండి. ఇది మీనరాశి వారికి ప్రత్యేకమైన రెమెడీ. ఆ క్యాండిల్ వెలిగినంతసేపు మీకున్నటువంటి కోరికలు, ఆశలు, గోల్స్, అలానే దోషాలు, పరిహారాలు ఇవన్నీ కూడా మీకు ఆరోగ్య సమస్యలు ఉన్న ఏమన్నా మీకు తొలగిపోవాలి అనుకొని ఆ శని భగవాన్ అశుభ దృష్టిని మీకు తొలగాలి. రాహుకేతులు, గురువు, బుధుడు, శుక్రుడు అందరూ మిమ్మల్ని మంచి చూడాలని చెప్పేసి కోరుకోండి. డబ్బు రావాల్సిన, ఆర్థిక స్థితిగతులున్నా, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, మీ పిల్లలు మాట వినాలనుకున్నా, మీనరాశి వారు ప్రతిరోజు ఒక క్యాండిల్ వెలిగించి ఆ క్యాండిల్ ముందు కూర్చొని ఇలా కోరుకోండి. మీకు ఖచ్చితంగా పని అవుతుంది. ఇది మీనరాశి వారికి ప్రత్యేకమైనటువంటి రెమెడీ. దాంతో పాటు ఈ రెమెడీ కూడా మీరు చేసుకున్నట్లయితే ఈ యొక్క 18 మాసాలు 2027 సంవత్సరం వరకు కూడా ఖచ్చితంగా మీకు అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలిగేసి ధనధాన్యాలు కూడగలుపుకుని ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం కూడా చేసుకొని అదృష్టవంతులు అవ్వండి. ఈ రాహుకేతు అశుభ దృష్టి నుంచి శుభ దృష్టిగా మలుచుకోండి మీనరాశి వారు. ఇది మనకి ఈ యొక్క రాహువు, కేతువు, ఈ యొక్క గురువు మారడం ద్వారా ఈ యొక్క రాశి వారు చివరిగా మనకేంటంటే ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే వారికి ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులే కాకుండా, పూర్వీకుల శాపాలు, దోషాలే కాకుండా మనలో ఉన్నటువంటిది ప్రకృతి నుంచి వచ్చేటువంటి చెడు, నెగిటివ్ కూడా వెళ్ళే విధంగా, అలానే చేతబడి, నరదిష్టి, నరఘోష, హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, ముందు పెట్టడం లాంటివి ఉంటే వారికి సిమ్టమ్స్ బట్టి కూడా ఈ యొక్క రెమెడీ చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలం వస్తుంది. రానున్నటువంటి 18 మాసాల వరకు కూడా ఈ యొక్క రెమెడీ మీరు చేసుకోవచ్చు. ప్రతి 3 మాసాలకు ఒకసారి చేసుకున్నా కూడా సరిపోతుంది. అయితే ఈ రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి రెమెడీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం, అర్చన, పూజ, హోమం, జపం వీటిలో ఏదైనా సరే బుధవారం లేదా గురువారం రోజున ప్రతి 3 మాసాలకు ఒకసారి చేయించుకోవాలి. అలానే మీకు సమీప దూరంలో ఎక్కడైనా దత్తాత్రేయ స్వామి కానీ లేదా సాయిబాబా వారు కానీ రాఘవేంద్ర స్వామి వారు కానీ ఉంటే ఆ గురువుకు సంబంధించిన ఆలయాల్లో మీరు అరటి పళ్ళు అని మార్కెట్లో దొరుకుతాయి. మనకి అరటి పళ్ళు, మనం అందరం తినేటువంటి అరటి పళ్ళు ఏవైతే ఉన్నాయో అవి బాగా పండినటువంటి అరటి పళ్ళు, మనిషి తినగలుగా అంత పండినటువంటి అరటి పళ్ళుని తీసుకెళ్లి ఒక 12 డజన్లు
లేదా 12 పళ్ళైనా సరే, 1 డజనా లేదా 6 డజన్ల లేదా 12 డజన్లైనా సరే ఆ ఒక ఆలయంలో స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని మీ చేతులతో ప్రసాద రూపంగా అక్కడ ఉన్నటువంటి భక్తులకి అందచేస్తే గనక మీకున్నటువంటి ఆరోగ్య సమస్యలు, విద్యా సమస్యలు, మందబుద్ధి, మైండ్ పని చేయకపోవటం, స్ట్రెస్ ఫీలు, ఇవన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఈ మేర ఈ యొక్క పరిహారం ఈ రాశి వారికి. మరొకటి, మానస అమ్మవారి ఆలయంలో లేదంటే గనక కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి నాగపడిగల దగ్గర, లేదంటే గనక అయ్యప్ప స్వామివారి ఆలయం, లేదంటే గనక ఏదైనా గురువుకు సంబంధించిన ఆలయంలో అటుకులు, బెల్లము, దాంట్లో పుట్నాల పప్పు వేసినటువంటి నైవేద్యం ఏదైతే ఉందో ఇది ప్రతి మంగళవారం, గురువారం లేదా మీకు కుదిరినటువంటి వారంలో అయినా సరే పెట్టొచ్చు. ముఖ్యంగా మంగళవారం, గురువారం రోజున కనుక నేను చెప్పినటువంటి ఆలయాల్లో కనుక నైవేద్యం పెట్టినట్టయితే మీ పిల్లల్లో ఎదుగుదల, నరదిష్టి, నరఘోష తగ్గి ఆర్థిక ఇబ్బందులని మెరుగుపడతాయి. జాబులో వెసులుబాటు కూడా మెరుగ్గా ఉంటుంది. అలానే విదేశీ ప్రయాణం ఎవరైనా చేయాలనుకుంటే ఈ రాహుకేతు దోషాలు కనుక మీకు కనిపిస్తూ ఉంటే ఖచ్చితంగా రాహుకేతు దోషాలు కొంతమేర తగ్గేందుకు ఈ యొక్క నైవేద్యం కూడా అక్కడ మనకి అమ్మవారి దగ్గర పెట్టొచ్చు, లేదా స్వామివారి దగ్గర మీరు నైవేద్యం పెడితే కనుక ఖచ్చితంగా మీకు మంచి ప్రతిఫలం ఉంటుంది. అలానే ఈ రాశి వారికి ఈ యొక్క పరిహారం చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా ఆర్థిక స్థితిగతులే కాకుండా, ఆరోగ్య సమస్యలే కాకుండా మరొకటి విదేశీయానానికి, అలానే ఎక్కడైనా డబ్బు ఇచ్చి ఉన్నా, ఎక్కడైనా మీరు ఇబ్బంది పడుతున్నా, ఆలోచనలు త్వరగా ఉన్నా, మీ యొక్క మందబుద్ధితో ఉన్నా, ఎలాంటి సమస్యలు కూడా తొలగిపోవాలనుకుంటే కనుక ఈ యొక్క పరిష్కారం మీ రాశి వారికి చిన్న పరిష్కారం చేసుకుంటే, అంటే పరిహారం అనేది చాలా ముఖ్యమైనది. రాసుల వారు కనుక పరిహారం, దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, తపాలు, జపాలు ఇలాంటివన్నీ కూడా ముఖ్యమైనటువంటి పాత్ర. మన మానవ జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా దానం చేయాలి, ఖచ్చితంగా ధర్మాన్ని పాటించాలి. అలా చేసినప్పుడే మనం వెదజల్లుతాం, పై స్థాయికి వెళ్ళగలుగుతాం. అలానే మనకి నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపేడ ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలనుకున్నా, అలానే మీకు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలనుకున్నా, విదేశీ ప్రయాణించాలనుకున్నా కూడా ఉన్న స్థానాల నుంచి పైకి రావాలన్నా, శత్రుభయం, శత్రుపేట నుంచి బయటపడాలన్నా, పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషం బయటపడాలన్నా కూడా ఈ 18 మాసాల్లో, అంటే మళ్ళీ మనకి రాహు కేతు మళ్ళీ మనకి మారేందు వరకు కూడా ఈ 18 మాసాల్లో కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా విధిజల్లేలాగా ఉంటుంది. ఆ పరిహారం ఏంటంటే కనుక ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం, మీరు ఏదైనా మీకు సమీప దూరంలో నది, చెరువు, వాగు, కుంట, కోనేరు, సెలయేరు, బ్రహ్మగుండం లాంటి ఏదైనా ఉంటే కనుక అక్కడ మీరు చేయవలసినటువంటిది ఏంటంటే కనుక బియ్యం పిండి, బెల్లము, అలానే నల్ల నువ్వులు అన్నీ కూడా, బియ్యం పిండి 1 కిలో అయితే బెల్లం 1 అరకిలో, నల్ల నువ్వులు 100 గ్రాములు, ఇలాచీలు 20 గ్రాములు, ఇవన్నీ కూడా కలగలుపుకొని మీరు నీళ్లు పోసేసి పిండిలా చేయాలి. అంటే మనకి చెప్తే కనుక ఎలా ఉంటుందంటే చలిబిడి అంటారు. అలా ఆ టైప్లో మీరు కనుక చలిబిడి టైప్లో చేసేసి అక్కడ మీకు ఏవైతే కోరికలు, ఏవైతే దోషాలు, ఏవైతే మీరు బాధపడుతూ ఉన్నారో వాటికి సంబంధించి మీరు మనసులో తలుచుకుంటూ అక్కడ మీరు ఆ పిండిని తీసుకుని వెళ్ళి 11 ఉండలు చేయాలి. 11 ఉండలు చేసేసి మీరు ఒక్కొక్క ఉండకి మీకున్నటువంటి కోరిక, ఒక్కొక్క ఉండకి మీకున్నటువంటి దోషం, ఇలాగ మీరు ఆ నదిలో కానీ, చెరువులో కానీ, సముద్రంలో కానీ ఎక్కడైనా సరే మీ సమీప దూరంలో ఉన్నటువంటి వాటిల్లో కనుక వేసినట్లయితే కనుక మీకున్నటువంటి కోరికలు నెరవేరేదానికి త్వరగా ఉంటుంది. అలానే దోషాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా పటాపంచలేవేదానికి నవగ్రహాలన్నీ కూడా మీకు శాంతి పలిగేసి ఆ నవగ్రహ శోభ అనేది మీకు ఖచ్చితంగా వెదజల్లుతుంది. నవగ్రహ శాంతి చేసుకోవాలి. అలానే మరొక రెమెడీ ఇంకొకటి ఏంటంటే కనుక నవగ్రహాలకి నవధాన్యాలతో అభిషేకించడం, నవగ్రహాలకి నువ్వుల నూనెతో అభిషేకించడం, అలానే రాహువు కేతువుకి సపరేట్గా, కేతువుకైతే ఉలవలు, రాహువుకైతే కందులు గనక మీరు అక్కడ అభిషేకం చేసుకోవాలి. ఆ అభిషేకం చేసుకున్న రోజున 11 ప్రదక్షిణలు చేయాలి అక్కడ నవగ్రహాల మండపానికి. బ్రాహ్మణత్వానికి దానం ఇవ్వగలిగితే ఉత్తమం. అయితే బ్రాహ్మణత్వానికి దానం ఇచ్చినట్టయితే కనుక కాలికి నమస్కారం చేయకూడదు బ్రాహ్మణునికి. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత
మరొక రెమెడీ కూడా మీకు వివరిస్తున్నా. ఈ రాశి వారు కనుక ఈ రెమెడీ చేసినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు పై స్థాయికి వచ్చేలాగా ఉంటుంది. రాహు కేతువు సంబంధించి పెళ్లి కానటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక వారికి కూడా ఈ రెమెడీ పనిచేస్తుంది. పెళ్లి కానటువంటి వారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, కోర్టు వ్యవహారాలు ఉన్నవారు, పెళ్లి అయ్యి పిల్లలు పుట్టినటువంటి వారు, భార్యాభర్తల మధ్యన ఎడబాటు భారం ఉన్నవారు, తల్లిదండ్రులకి పిల్లలకి దూరంగా ఉన్నవారు, ఒకరికంటే ఒకరికి పడనటువంటి వారు, తగాదలవుతున్న వారు, ఆస్తి తగాదలు కూడా వాళ్ళు పడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు. అవి ఏంటి అంటే కనుక మీకు సమీప దూరంలో రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉంటే తెల్లదారం 9 పోగులు చేయండి. 9 పోగులకి పసుపు రాయండి. గంధము పసుపు రాయండి, కుంకుమ రాయకూడదు. గంధము పసుపు రాసేసి ఆ ఒక పోగుల్ని చెట్టు చుట్టూతో 3 సార్లు వచ్చేలాగా మీరు అవి చేయగలగాలి. అది చేసేసి ఆ చెట్టు పాదిలోను మీరు గంధము, కుంకుమ పువ్వు వేసినటువంటి నీరు, పన్నీరు ఏదైతే ఉందో ఆ పన్నీరు నీటిని ఆ పాదిలో కనుక మీరు పోయాలి. దాంట్లో షుగర్ కూడా వేయాలి. ఒక స్పూను, 2 స్పూన్స్ షుగర్ కూడా అందులో వేసి పాదిలో పోసినట్టయితే కనుక పెళ్లి కానటువంటి వారికి పెళ్లి ఖచ్చితంగా అవుతుంది. పెళ్లి అయిన సంగతి వారైతే ఒకసారి మాత్రమే పెళ్లి గురించి నేను చెప్తాను. ఒక్కసారి మొదటిసారిగా పెళ్లి చేసుకునే వారికి ఇంకా అవ్వలేదు, లేట్ అవుతుంది అనుకున్న వారికి అయితే ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. పెళ్లి అవుతుంది 3 మాసాల లోపే. మరొకటి, ఈ రాహుకేతు నుంచి ఎక్కువ బాధిస్తూ ఉన్నారు, అలానే ఎక్కువ ఆలోచన విధానం ఫాస్ట్గా ఆలోచించుకుంటున్నాను అనుకున్న వారు ఎవరైనా ఉంటే వారు బియ్యము, ఒక వెండి కాయిను ఏదైతే ఉందో అవి పంచలోకాలతో ఉన్నటువంటి ఒక తీగ, అలానే నల్ల నువ్వులు, అలానే తెల్ల ఆవాలు ఇవన్నీ కూడా 50 గ్రాములు తీసుకోండి. కర్పూరం బిళ్ళలు ఒక 50 గ్రాములు తీసుకోండి. హారతి కర్పూరం అంటారు. ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళేసి హనుమాన్ మందిరంలో అక్కడ ఉన్నటువంటి నవగ్రహాలు ఉంటే కనుక అక్కడ మీరు ఆ నవగ్రహాల మీద అభిషేకం చేయండి. ఒక 3 వారాలు హనుమాన్ మందిరంలో నువ్వుల నూనె, గంధము ఇవన్నీ కూడా దానం ఇవ్వండి. ఎంతైనా ఇవ్వచ్చు. హనుమాన్ మందిరంలో శనివారం కాదా మంగళవారం రోజున దానం ఇవ్వండి. వీటి ద్వారా ఆలోచన విధానం, మందబుద్ధి, పెళ్ళిళ్ళు లేట్ అవ్వటం లాంటివి తగ్గిపోతాయి. అలానే మీకు ఆలోచించేటువంటి విధానం కూడా ఖచ్చితంగా మార్పు వస్తుంది. పెద్దరికంగా, పెద్ద తరహాగా ఆలోచించేసి మరొక నలకరికి కూడా సలహాలు ఇవ్వగలటువంటి పరిస్థితికి ఏర్పడతారు. ఈ యొక్క రెమెడీ కూడా మీకోసమే.